ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, 24,850 కాల్లో తీసుకున్నాను నేను ట్రేడ్. ఇక్కడ నుండి 41 పాయింట్స్ ఎలా ఉందా. ఓకే, 123.65 దగ్గర నేను బై చేసిన. ఓకే, ఈరోజు 10 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం తీసుకున్నా. 2 మినిట్స్లో లో ట్రేడ్ మొత్తం క్లోజ్ అయిన తర్వాత నేను ఎందుకు తీసుకున్నానో ఇక్కడ ట్రేడ్ అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్గా అయితే 10 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం తీసుకున్నా. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఎలిమినేట్ చేస్తున్న గ్రీన్ క్యాండిల్లో ఎంట్రీ ఉండాలి. బట్ నేను డే హై క్రాస్ అయిన తర్వాత తీసుకుందామని వెయిట్ చేసిన. ఇక్కడ నుండి 27 అవుతుంది. 2 మినిట్స్లో స్వింగ్లోకి పెట్టుకోవాలి అంటే నాకు చాలా పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది. ఈ పాయింట్లో నేను తీసుకున్నా. ఈఎంఏ కింద పెట్టేస్తా. 1 మినిట్లో ఫస్ట్ అయితే రిస్క్ రివార్డ్ పెట్టేసి 1 మినిట్ టైం ఫ్రేమ్లో లో ఎక్కడుందో స్వింగ్లోకి పెట్టేస్తాను నేను. 1:2. ఓకే, 1100 అలా కనిపిస్తుంది. ప్రజెంట్ ప్రాఫిట్ అయితే 25,000 వరకు నా టార్గెట్ అనుకుంటున్నాను నేను. కిందికి వెళ్ళి సపోర్ట్ జోన్ దగ్గర నుండి సపోర్ట్ తీసుకొని మార్కెట్ వచ్చింది. అందుకనే మోస్ట్లీ నేను అప్ సైడే నా వ్యూ ఉంది. ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది కదా, అక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అక్కడ వరకు అయితే నేను టార్గెట్ పెట్టేసుకుంటా. 1 అవర్ టైం ఫ్రేమ్లో గ్యాప్ని ఫిల్ చేసి క్రాస్ చేసింది ఫ్రైడే రోజు. నెక్స్ట్ ఈరోజు గ్యాప్ అప్ వేసారు. గ్యాప్ అప్ వేసి మళ్ళీ కిందికి వచ్చి సపోర్ట్ జోన్ దగ్గర నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకే, 4 అవర్స్ టైం ఫ్రేమ్లో 220 రెండు ఎస్ఎంఏలని క్రాస్ చేసేసింది. 1 అవర్లో 25,000 దగ్గర ఉంది 20 ఎస్ఎంఏ. ఓకే, నా టార్గెట్ అయితే 25,000 వరకు అనుకుంటున్నా. వన్ మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి స్వింగ్లోకి నేను స్టాప్ లాస్ పెట్టేస్తున్నా. అంటే నేను 10 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం తీసుకున్నా కదా, 10 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం తీసుకొని అట్లా నేను స్టాప్ లాస్ పెట్టాలంటే నాకు ఆల్మోస్ట్ అందులో 40 పాయింట్స్ అలా స్టాప్ లాస్ వస్తుంది. అందుకనే నేను అంత స్టాప్ లాస్ ఇవ్వలేను. కాబట్టి నేను 2 మినిట్స్ టైం ఫ్రేమ్లో చెక్ చేసుకున్నా. అక్కడ నాకు స్వింగ్లో కూడా సేమ్ అంతే స్టాప్ లాస్ వస్తుందని చెప్పేసి 1 మినిట్లోకి వచ్చి 1 మినిట్ టైం ఫ్రేమ్లో స్వింగ్లోకి నేను స్టాప్ లాస్ పెట్టేసిన. $24,900 దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చింది అప్ సైడ్కి. ఇక్కడ 25,000 దగ్గరనే మనకి కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అది క్లియర్ అయింది అనుకోండి, ఇంకా మంచి మూమెంట్ ఉంటుంది పైకి. బట్ నా టార్గెట్ అయితే 25,000 వరకే అనుకుంటున్నా. టార్గెట్ వస్తే, లేదంటే స్టాప్ లాస్ హిట్ అయితే ఇంకేం చేయలేము. ప్రెజెంట్ అయితే 67 ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్లో ఉంది.
ఓకే, నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా. ఎందుకంటే అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుందేమో అనిపిస్తుంది నాకు. విక్కేసి కిందికి వస్తే మళ్ళీ ఇది ఒక రిజెక్షన్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుందేమో అని చెప్పేసి నేను అక్కడ ఎగ్జిట్ అయిపోయినా. ఇక్కడ నేను 30 పాయింట్స్ బుక్ చేసుకున్నా. 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడొచ్చు మీరు. 15 మినిట్స్లో సేమ్ ఇదే పాయింట్ ఉండే రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చింది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, 123.65 దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నా. 152.25 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, ఆల్మోస్ట్ ఇందులో 30 పాయింట్స్ అలా బుక్ చేసుకున్నా. యాక్చువల్గా ఇక్కడ తీసుకోవాలి, నేను ఈ ప్లేస్లో తీసుకోవాలి. తీసుకొని ఉంటే 48 పాయింట్స్ అలా వచ్చింది టార్గెట్. దీనికి స్టాప్ లాస్ 23 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. 48 టార్గెట్ వచ్చింది. ఓకే, ఆల్మోస్ట్ 1:2 వచ్చింది. అది నేను 10 మినిట్స్లో కరెక్ట్గా వెంటనే ఎంట్రీ తీసుకొని ఉంటే 1:2 క్లియర్ అయిపోయింది. నాకు అక్కడ 47 పాయింట్స్ అలా బుక్ చేసుకునేదాన్ని. బట్ అక్కడ నేను 10 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసిన, కానీ నాకు ఇండెక్స్లో డే హై క్రాస్ అయిన తర్వాతనే తీసుకుందామని నేను వెయిట్ చేసిన. దాని ప్రకారమే నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ఇందులో ఆల్మోస్ట్ 30 పాయింట్స్ అలా బుక్ చేసుకున్నా, నో ప్రాబ్లం. ఓకే, నేను ట్రేడ్ ఈరోజు ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ తీసుకున్నా. ఈ ప్లేస్లో ఇది క్రాస్ అవుతుంటే నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ఈ ప్లేస్లో నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఈరోజు 10 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం తీసుకున్నా. ఓకే, మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. యాక్చువల్గా ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ వచ్చేసి 24,916.55 దగ్గర ఓపెన్ అయింది. ఓకే, ఈ ప్లేస్లో ఓపెన్ అయింది మనకి. ఓకే, ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి విక్కేసి కిందికి వచ్చింది. కిందికి వచ్చి గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ని ఫిల్ చేసింది. గ్యాప్ని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా కిందికి వచ్చి ఇక్కడ ప్రీవియస్ మనకి ఒక సపోర్ట్ జోన్ ఉంది. మీకు 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా మనకి, ఈ గ్యాప్ని ప్రీవియస్గా ఈ గ్యాప్ని ఫిల్ చేసి క్రాస్ చేసి సస్టైన్ అయింది. ఇక్కడ క్యాండిల్ ఇక్కడ క్రాస్ అయ్యి ఈరోజు ఓపెనింగ్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి కిందికి వచ్చి ఈ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ని ఫిల్ చేసి నెక్స్ట్ ఈ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఇప్పుడు ఇది క్రాస్ చేసిన తర్వాత మనకు ఒక రెసిస్టెన్స్, ఫస్ట్ ఇది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. వన్స్ ఇది క్రాస్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిల్ సస్టైన్ అయితే వెంటనే విక్కేస్తేనేమో ఇంకా విక్కేసి కిందికి వచ్చింది అనుకోండి, మళ్ళీ కిందికి రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చింది అనుకోండి, స్టిల్ అది రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది. బట్ ఈ రెసిస్టెన్స్ని క్రాస్ అయ్యి సస్టైన్ అయింది క్యాండిల్. ఇక్కడ సస్టైన్ అయ్యి మళ్ళీ ఇక్కడ గ్యాప్ అప్ వేసారు. గ్యాప్ అప్ వేసిన తర్వాత అప్పుడు రీటెస్ట్కి కిందికి వచ్చింది. రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్తుంది మార్కెట్ ఇక్కడ. అప్పుడు ఇది మన సపోర్ట్ జోన్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు నాకు 10 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం నేను తీసుకున్నా. ఇక్కడ ఈ సపోర్ట్ జోన్ నుండి ఇది ఒక పిన్ బార్ వచ్చింది కదా మనకి, ఈ పిన్ బార్ని ఇక్కడ క్రాస్ చేస్తుంది. యాక్చువల్గా అయితే నేను ప్రీమియంలో అక్కడే తీసుకోవాలి. అక్కడ తీసుకుంటే మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ ఇది క్రాస్ అవుతుంటుంటే తీసుకోవాలి. ఓకే, ఇక్కడ తీసుకుందాం అనుకున్నా, బట్ నేను వెయిట్ చేసిన. ఈ ఫస్ట్ డే హై ఉంది కదా, డే హైని క్రాస్ అయిన తర్వాత తీసుకుందామని వెయిట్ చేసిన నేను. ఇక్కడ ఈ డే హై క్రాస్ అవుతుండగానే నేను ట్రేడ్ తీసుకున్నా. ఈ ప్లేస్లో ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది కదా, ఇక్కడ ఇది క్లోజ్ అయిపోయింది. ఈ డే హై దగ్గర ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో నేను ఎంట్రీ తీసుకున్నా. ఈ క్యాండిల్లో నేను ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ 123.65 దగ్గర 65 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నా. 9:45కి ఎంట్రీ తీసుకున్నా. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయినా నేను ఈ క్యాండిల్లో. 152.25 దగ్గర నేను ఎగ్జిట్ అయినా. టైం వచ్చేసి 10:25కి నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, అయితే నాది ఇందులో టార్గెట్ వచ్చేసి 25,000 అనుకున్నా. బట్ ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది కదా, ఈ రిజెక్షన్ పాయింట్ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని కిందికి వస్తుందేమో అని చెప్పేసి నేను ఇక్కడ నా ప్రాఫిట్ని బుక్ చేసుకున్నా. అయితే 25,000 దగ్గర అది రౌండ్ నెంబర్ కదా, మళ్ళీ అక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే నా టార్గెట్ ఇక్కడి వరకే, ఈ లెవెల్ ఏదైతే ఉందో అక్కడి వరకే అనుకున్నా.
అక్కడికి రాగానే నేను బుక్ చేసుకుందాం అనుకున్నా. ఇక్కడ రిజెక్షన్ లెవెల్ దగ్గర మళ్ళీ పిన్ బార్ వేసి మళ్ళీ విక్కేసి మళ్ళీ కిందికి వస్తుందేమో, ఎందుకు పాయింట్స్ అని మిస్ అవుతా అని చెప్పేసి నేను అక్కడ బుక్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ నేను అయితే మీకు 2 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూపిస్తా. 2 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ 2 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ నాకు ఇంకా స్టాప్ లాస్ ఎక్కడ అంటే నేను ఇప్పుడు 10 minutes టైం ఫ్రేమ్ ప్రకారం తీసుకుంటేనేమో స్టాప్ లాస్ ఇక్కడి వరకు పెట్టాల్సి వస్తుంది నేను. ఓకే, 40 points నా స్టాప్ లాస్ అవుతుంది. నేను ఇంకా బఫర్కి కూడా వదిలేయాలి. ఓకే, 40 points స్టాప్ లాస్ అవుతుంది. అందుకని నేను 2 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను. 2 minutes టైం ఫ్రేమ్లో నాకు స్వింగ్లో నాకు ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను స్వింగ్లోకి పెట్టాలంటే మళ్ళీ ఇక్కడికే పెట్టాలి. ఓకేనా, అందుకనే నేను ఇక్కడ ఏం చేసిన అంటే 1 minute టైం ఫ్రేమ్ ఉంది కదా, వన్ మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఇది ఒక స్వింగ్ ఉంది కదా, ఇక్కడ నా స్టాప్ లాస్ పెట్టేసుకున్నా. అయితే నాకు దాంట్లో ప్రీమియంలో 20 points స్టాప్ లాస్ వచ్చింది. 40 points నేను టార్గెట్ అనుకున్నా, బట్ అక్కడ నేను 30 pointsకే బుక్ చేసుకున్నా. మీరు చూడండి, ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఇది ఎన్ని పాయింట్స్ నేను తీసుకున్న పాయింట్ వచ్చేసి 123 దగ్గర తీసుకున్నా నేను. $150 points వచ్చింది దీంట్లో. ఓకే, ఈ జోన్ తర్వాత ఇది క్రాస్ చేసి ఆల్మోస్ట్ ఇది 25,088 దగ్గరికి వెళ్ళింది. అయితే నాకు సెకండ్ మళ్ళీ ఛాన్స్ వచ్చింది, బట్ నేను తీసుకోలే. డైలీ 1 trade తీసుకుంటా అని చెప్పేసి నేను అక్కడ ట్రేడ్ తీసుకోలే, బట్ నేను పేపర్ ట్రేడ్ చేసుకున్నా. మీకు ఎక్కడనో చూపిస్తా. నేను రెసిస్టెన్స్ దగ్గర లేదంటే సపోర్ట్ జోన్ దగ్గర చిన్న స్టాప్ లాస్ వస్తే నేను ట్రేడ్ తీసుకుంటా అని చెప్పా కదా మీకు ప్రీవియస్ వీడియోస్లో. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది సపోర్ట్ జోన్ మనకి. ఓకే, ఈ సపోర్ట్ జోన్ దగ్గర నుండి ఒక పిన్ బార్ వచ్చింది. ఇది 1 hour టైం ఫ్రేమ్లో. ఇది ఈ ఫస్ట్ ట్రేడ్ నాది అయిపోయింది. నెక్స్ట్ ఇందులో మీరు ఇక్కడ చూస్తే ఈ సపోర్ట్ జోన్ దగ్గర ఒక పిన్ బార్ వచ్చింది. ఓకే, నాకు ఇండెక్స్లో 34 points స్టాప్ లాస్ వచ్చింది. మీరు 1 hour టైం ఫ్రేమ్లో చూసుకుంటే 1:2 వచ్చింది చూడండి. అయితే ఇదే నేను మీకు 5 minutes కూడా చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఇంకా చిన్న స్టాప్ లాస్ వచ్చింది. ఇక్కడ ఇదిగోండి, ఈ జోన్ క్రాస్ అవుతుండే 14 points స్టాప్ లాస్ వచ్చింది. టార్గెట్ 1:2 అనుకొని పెట్టుకోండి, 1:2. అయితే నేను రెగ్యులర్గా సపోర్ట్ జోన్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర ఇట్లాంటి చిన్న స్టాప్ లాస్లు 20 SMA దగ్గర నాకేమైనా ఛాన్స్ వస్తే నేను పక్కా తీసుకుంటా. యాక్చువల్గా నేను మార్నింగ్ ట్రేడ్లో నేను ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నా కాబట్టి నేను నెక్స్ట్ ట్రేడ్ డైలీ 1 trade అనుకున్నా కాబట్టి నేను ట్రేడ్ తీసుకోలేదు, బట్ పేపర్ ట్రేడ్ చేసిన నేను దీంట్లో నా టార్గెట్ వచ్చింది. ఇదే మీకు 10 minutesలో కూడా చూపిస్తాను. 15 minutes చూద్దాం. నెక్స్ట్ 15 minutes చూడండి. ఇక్కడ ఒక చిన్న ఎలిమినేటింగ్ క్యాండిల్. ఓకే, స్టాప్ లాస్ ఇది 17 points వచ్చింది. 10 minutes చూద్దాం ఒకసారి. 10 minutesలో సేమ్ ఈ సపోర్ట్ జోన్ దగ్గరనే మనకు సేమ్ ఒక చిన్న ఎలిమినేషన్ క్యాండిల్. నెక్స్ట్ 2 minutes చూపిస్తాం మీకు. 2 minutes ఇదిగోండి, చిన్న స్టాప్ లాస్ 12 points స్టాప్ లాస్. ఇట్లా మనకి అన్ని టైం ఫ్రేమ్స్లో కూడా రెగ్యులర్గా మీరు ఏదైతే ఏ టైం ఫ్రేమ్స్ చెక్ చేసుకుంటారో ఆ టైం ఫ్రేమ్స్లో అన్నిట్లో సేమ్ చిన్న ఎలిమినేటింగ్ క్యాండిల్స్ వచ్చి సపోర్ట్ జోన్ దగ్గర ఏదైనా రెసిస్టెన్స్ దగ్గర ఒకవేళ ఇది ఈ జోన్ దగ్గర పడిపోతున్నామో ఏకదం కింది పడిపోతుంది, లేదంటే పైకి వెళ్ళింది అనుకో ఏకదం పెద్ద స్పైక్ పైకి ఇస్తుంది. ఆ చిన్న స్టాప్ లాస్తోని మీరు కొంచెం డేర్ చేసి ట్రై చేశారనుకోండి, అయితే చిన్న స్టాప్ లాస్ పోతుంది, లేదంటే మీరు పెద్ద టార్గెట్ తీసుకోవచ్చు. అట్లా ట్రై చేస్తాను మోస్ట్లీ. ఓకే, ఇందులో మీరు చూసినట్లయితే 80 points వచ్చింది. 2 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే 80 points వచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది 2 minutes టైం ఫ్రేమ్ కదా, ఇక్కడ తీసుకున్నాను అనుకోండి 20 SMA దగ్గర, ఇక్కడ నేను తీసుకున్నాను అనుకోండి ఈ పాయింట్లో తీసుకున్నా.
11 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. ఇది కిందికి వచ్చింది, బట్ స్టాప్ లాస్ హిట్ చేయలేదు. 1:3 43 పాయింట్స్ వచ్చింది. ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. అది మీరు ఎక్కడ అదే పాయింట్ ఒకవేళ మీరు టార్గెట్ వరకు వెయిట్ చేస్తే ఏం కాదు. అదే దీని దగ్గరలో రెసిస్టెన్స్, ఇప్పుడు మనకి ఇది క్రాస్ అవ్వకపోతే ఇది రెసిస్టెన్సే కదా మనకి. ఈ రెసిస్టెన్స్ దగ్గర మీకు తక్కువ పాయింట్సే ఉంది టార్గెట్ అన్నప్పుడు మీరు వెయిట్ చేయండి. దాని తర్వాత ఇది క్లియర్ అయిపోయింది అనుకోండి, ఇది క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎక్కడి వరకు ఉంది మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుందో దాన్ని మార్క్ చేసుకొని ఇక్కడ నుండి అక్కడి వరకు ఎన్ని పాయింట్స్ వస్తుంది అదంతా చెక్ చేసుకొని అట్లా తీసుకున్నారనుకోండి, ఇంకా మీరు ఈజీగా టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే రెసిస్టెన్స్ వెంటనే రెసిస్టెన్స్ ఉందనుకోండి, మనకి రిజెక్షన్ తీసుకొని స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అవన్నీ చెక్ చేసుకొని తీసుకున్నారనుకోండి మన విన్నింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇది క్రాస్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న రిజెక్షన్ ఉంది, దాని తర్వాత ఇక్కడ ఒకటి, దాని తర్వాత ఇక్కడ, అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. క్రిప్టోలో కూడా రెసిస్టెన్స్ సపోర్ట్ దగ్గర నేను ఎలా చెక్ చేసుకొని తీసుకుంటానో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజెంట్ అయితే ఇది సైడ్ వేస్ ఉంది. నేను చెప్పిన కదా 200 పైన 20 పైన ఇట్లా అదే ఈఎంఏ పైన అంటే ఎస్ఎంఏ యూజ్ చేస్తాను నేను. ఈ మూవింగ్ యావరేజ్ అయితే ఉందో దానిపైనే మూవ్ అవుతూ ఉంటే నేను ట్రేడ్ తీసుకోను అని చెప్తా. సేమ్ టైం 200 పైన మూవ్ అవుతున్నా తీసుకోను. ఇవి రెండు ఫ్లాట్గా ఉండి దాని మధ్యలో మూవ్ అవుతున్నా తీసుకోను అని చెప్తా కదా. అలాగే మీకు ఇక్కడ నేను సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర చిన్న ఎలిమినేటింగ్ క్యాండిల్స్ వస్తే ఎలా తీసుకుంటానో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇక్కడ చూడండి, ఇది చాలాసార్లు ఈ లెవెల్ నుండి రిజెక్షన్ తీసుకొని కిందికి వస్తుంది. ఓకే, ఇక్కడ నుండి ఇదే లెవెల్ నుండి రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ సేమ్ రిజెక్షన్. ఓకే, ఒక లెవెల్ దగ్గర ఇక్కడికి రాగానే చూడండి ఒక చిన్న ఎలిమినేటింగ్ క్యాండిల్ వచ్చింది. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో. మోస్ట్లీ నేను క్రిప్టోలో చెక్ చేసుకుంటే 1 అవర్ 4 అవర్స్ 15 మినిట్స్ అవి చెక్ చేసుకుంటా. ఎందుకంటే మనకి 5 మినిట్స్లో 1 మినిట్లో చెక్ చేసుకుంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకనే నేను మోస్ట్లీ 1 అవర్ 15 మినిట్స్ 4 అవర్స్లోనే యూజ్ చేస్తా. ఓకే, మీరు ఇక్కడ చూడండి, ఇది రెసిస్టెన్స్ కదా, రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఇక్కడ ఒక చిన్న ఎలిమినేటింగ్ క్యాండిల్ వచ్చింది. మీకు ఒకసారి చూపిస్తే ఇక్కడ చూడండి, ఇందులో నాకు ఇది స్టాప్ లాస్ పెట్టుకుందామంటే ఇప్పుడు 20 పాయింట్స్ నాకు స్టాప్ లాస్ వస్తుంది. టార్గెట్ 1:2 పెట్టుకుంటాం కదా, అంటే టార్గెట్ 1:2 పెట్టుకోవాలంటే మనకి రిజెక్షన్ ఇక్కడ మనకి 200 వరకు నేను టార్గెట్ అనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఆల్మోస్ట్ 80 పాయింట్స్ అలా వచ్చింది. అదే ఈ 200 అనేది ఇక్కడెక్కడో ఇంకా 20 పాయింట్స్ దగ్గర 10 పాయింట్స్ దగ్గరే ఉంటే నేను ఇక్కడ తీసుకోను. ఇది నాకు 1:2 తీసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 200 వరకు నేను వెయిట్ చేస్తాను. అయితేనే 1:2కి బుక్ చేసుకుంటా, లేదు అని అంటేనే ఈ 200 వరకు వెయిట్ చేస్తా. అదే 200 ఇక్కడ కాకుండా ఇక్కడే ఉందనుకోండి, ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడ నాకు స్టాప్ లాస్ 20 పాయింట్స్ వస్తుంది, టార్గెట్ కూడా 20 పాయింట్స్ 10 పాయింట్స్ అలా ఉందనుకోండి, ఇది అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే మనకి టార్గెట్ ఎక్కువ లేదు. అదే ఇక్కడ మనకి చిన్న స్టాప్ లాస్ వచ్చింది, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఒక చిన్న స్టాప్ లాస్ వచ్చింది. ఈ స్టాప్ లాస్ దగ్గర నేను ట్రై చేస్తా, పోతేనే ఒక 20 పాయింట్స్ పోతాయి, లేదు అంటేనేమో 40 పాయింట్స్ నేను రీచ్ అవుతా. నాకు ఛాన్స్ 80 పాయింట్స్ వరకు ఉంది, బట్ నేను 1:2 కాబట్టి 40 పాయింట్స్ వరకు నేను హోల్డ్ చేయొచ్చు, 1:2 వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ వరకు హోల్డ్ చేస్తా. ఇలా నేను చెక్ చేసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ 200 దగ్గరికి రాగానే రిజెక్షన్ తీసుకుంది. ఓకే, ఇక్కడ ఈ 200 దగ్గరికి రాగానే తీసుకుంది. అయితే మీరు ఇక్కడ 200 మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ నుండి మళ్ళీ ఇది రిజెక్షన్ తీసుకుంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ని ఈ రెడ్ క్యాండిల్ ఎలిమినేట్ చేస్తుంది కదా, మళ్ళీ కిందికి కూడా తీసుకోవచ్చు కదా అని మీరు అడగొచ్చు. ఇక్కడ కూడా మీకు తక్కువ స్టాప్ లాస్ అవుతుంది, ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు కానీ మీరు అడగొచ్చు. అయితే నాకు ఇక్కడ నేను తీసుకున్నా, అక్కడ నా టార్గెట్ 200 వరకు ఉంటుంది. నేను ఇక్కడ తీసుకుంటే వెంటనే ఇక్కడ 20 ఉంది, నాకు 1:1 కూడా రాదు ఇక్కడ నేను తీసుకోవాలంటే. అది కూడా చెక్ చేసుకోవాలి మనం. వెంటనే ఏమన్నా మూవింగ్ యావరేజ్లో ఏమన్నా టచింగ్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా, రిజెక్షన్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ చెక్ చేసుకొని మనం తీసుకోవాలి. అదే మీరు అప్ సైడ్ తీసుకుని ఇక్కడ ఇది చూడండి, ఇదొక క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఉందా, ఈ 20 and 200ని ఈ క్యాండిల్ క్రాస్ చేస్తూ సేమ్ టైం ఈ రెడ్ క్యాండిల్ని క్రాస్ చేస్తూ
ఈ మనకి ప్రీవియస్గా ఉన్న ఈ రిజెక్షన్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ కూడా క్రాస్ చేసి మార్కెట్ పైకి వెళ్ళింది. అయితే మనం ఇదే ప్లేస్లో మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ 20,200 రెండు క్రాస్ అయింది. ఇక్కడ మన స్టాప్ లాస్ చెక్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఇక్కడ స్టాప్ లాస్ మనకి 47 ఉంది. ఇక్కడ టార్గెట్ అంటే మనకి ఇక్కడ టచింగ్ ఏం లేదుగా, ఇంకా అంటే 220 ఏం రిజెక్షన్ పాయింట్స్ లేవు కదా. నెక్స్ట్ చూడండి మీరు 117 అలా వచ్చింది. స్టిల్ ఇది స్టాప్ లాస్ హిట్ కాలే, ఇంకా వెళ్ళింది. ఇదిగోండి ఇలా వెళ్ళింది. అవన్నీ మనం చెక్ చేసుకొని మనం మోస్ట్లీ ట్రేడ్ తీసుకునే ముందు 1:2 నేను తీయగలుగుతానా లేదా, నా టార్గెట్ 1:2 వరకు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 1:2 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ 1:3కి అలా మీరు స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి ఇదే జోన్లో ఈ రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. సేమ్ ఇదే ప్లేస్లో మనకి చిన్న స్టాప్ లాస్ మీరు ఇక్కడ చూడండి, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్, 23 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. టార్గెట్ చూడండి, ఇలా చెక్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇలా చెక్ చేసుకొని తీసుకుంటా రెగ్యులర్గా. ఓకే, ఇక్కడ రిస్క్ రివార్డ్ పెట్టి చూద్దాం ఒకసారి. ఈ పాయింట్లో ఇది 29 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 180 ఇంకా వెళ్తూనే ఉంది. బట్ మనం 1:2కే అనుకుందాం. ఇలా పెట్టాను అనుకోండి, ఇది మళ్ళీ 5 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. అంటే మనకి ఒకవేళ ఆ జోన్ దగ్గర సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ల దగ్గర చిన్న ఎలిమినేటింగ్ క్యాండిల్ వచ్చినప్పుడు వేరే టైం ఫ్రేమ్స్లో కూడా సేమ్ అలానే మూమెంట్ అలా ఉంది, సేమ్ ఎలిమినేటింగ్ క్యాండిల్స్ వస్తున్నాయి అనిపించింది అనుకోండి, అట్లా నేను మోస్ట్లీ అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే సేమ్ అన్ని టైం ఫ్రేమ్లో అలానే ఉండి, అంటే నేను రెగ్యులర్గా చెక్ చేసుకునే టైం ఫ్రేమ్స్లో అలానే ఉండి స్టాప్ లాస్ తక్కువ వచ్చింది అనుకోండి, నేను మోస్ట్లీ వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 5 minutes టైం ఫ్రేమ్. ఇక్కడ చూడండి, ఇంకా స్టాప్ లాస్ మనకి ఇంకా చాలా తక్కువ వచ్చింది. ఇందులో 12 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. టార్గెట్ చూడండి. ఇలా చెక్ చేసుకుంటూ నేను ట్రేడ్ తీసుకుంటుంటా. ఓకే, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. మీరు కూడా క్రిప్టోలో ట్రేడ్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ పెడుతున్నా. దాని త్రూ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఈజీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దాంతోపాటు అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్గా వీడియో చేసిన. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా, చెక్ చేయండి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.